పంది యొక్క బాహ్య అవయవాలు పాఠ్యాంశంలో ఉన్నాయి. ఈ పాఠ్యాంశంలో ఏం నేర్చుకుంటున్నాం? మొదటిది ముందెం అంటే హెచ్ఈఏవి ముందెము. ఇది ముఖ భాగం. దీంట్లో ముక్కు అంటే స్నానం, ఇది వాసన చూడడానికి, గ్రహణ శక్తికి పనిచేస్తుంది. అంటే కన్ను చూడడానికి పనిచేస్తాయి, చెవులు శబ్దాన్ని వినడానికి పనిచేస్తాయి, అలాగే నోరు ఆహారం తీసుకోవడానికి పనిచేస్తుంది. ఇది మొదటి భాగం. రెండో భాగం తల మరియు శరీరాన్ని రెండింటిని కలిపే భాగాన్ని మనం మెడ అంటాం. అది ఈ రెండు భాగాలు కలుపుతుంది ఈ మెడ. ఇది రెండో భాగం. మూడో భాగం శరీరం. మొత్తం ఈ తల కాకుండా మిగతా భాగాలంతా శరీరం ఉంటాం. ఆ శరీరంలో బాడీని BODY బాడీ అంటాం, లేదంటే PORS అంటాం. దీనిలో మొదటి తలభాగం ఏంటంటే షోల్డర్ అంటారు. తలభాగం SHOULDER షోల్డర్. దీన్ని ముందు కాళ్ళకు దగ్గరగా ఉంటుంది తలభాగం. మధ్య భాగం పేరు భాగం ఉంటుంది, అది అబ్డామిన్ అంటున్నాం, లేదంటే బెల్లి అంటున్నాం, అది మధ్య శరీరం. తర్వాత వెనుక భాగాన్ని రంప్ అంటున్నాం, RUM అంటే రంప్. ఇది వెనుక భాగం, బ్యాక్ అంటాము. శరీరానికి వెనుక భాగం. నాలుగోది కాళ్ళు 4 ఉంటాయి. అవి ముందు కాళ్ళను 4 లెగ్స్ అని అంటున్నాం. అదే రెండో భాగాన్ని వెనుక కాళ్ళు, ఇవి ఇన్ లెగ్స్ అని అంటున్నాం. 4 లెగ్స్ అంటే FORLEGS 4 లెగ్స్ అంటే ముందు కాళ్ళు. HILD ఇన్స్ అంటే లెగ్స్ అంటే వెనుక కాళ్ళు. ఈ కాళ్ళ చివరన తొలినాటి భాగాలు ఉండే వాటిని ఊప్స్ అని అంటారు. ఐదవది బాలు మీద తోకను హెయిర్ అంటారు. ఇది చిన్నదిగా తిప్పుకునేలాగా ఉంటుంది. అంటే నాలుగవది చర్మం. ఈ చర్మము బ్రిస్టల్ కలిగి ఉంటుంది, వెంట్రుకలను కలిగి ఉంటుంది. ఇది రక్షణ కోసం పనిచేస్తుంది. ఈ విధంగా అన్ని బాహ్య అవయవాలు 6 నుంచి వాటిలో ఉన్న అవయవాలను నేర్చుకున్నాం. ఇది ఇంపార్టెంట్ ప్రశ్న, పెద్దది 6 మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చదవాలి.